ఎస్సీ వర్గీకరణ కోసం గత 30 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేస్తున్నాము. అదేవిధంగా నేను అసెంబ్లీలో పెట్టి ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం జరిగింది. కానీ గత 30 సంవత్సరాల్లో మాదిగల చిరకాల కోరిక నెరవేరిన సందర్భంగా ఈరోజు ఆర్ఎంఆర్పిఎస్ సేమంద్ర ఎంఆర్పిఎస్లో ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ వర్గీకరణ క్యాబినెట్లో పెట్టిన తీర్మానం ఒక వంతు అయితే నిన్న అసెంబ్లీలో పెట్టిన తీర్మానం ఇంకో వంతుగా కనపడుతుంది. దాంట్లో ఏంటంటే ఎస్సీల్లో బాగా వెనకబడ్డ కులం ఏంటంటే మాదిగలు, దాని ఉపకులాలు. అలాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల మీద చిత్తశుద్ధి ఉంది. కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసిన దాంట్లో కొంత అసెంబ్లీలో నిన్న జరిగిన విషయాలు కొంత చూసాము. 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 200 ఉద్యోగాలు ఉంటే రోస్టర్ పాయింట్లు తీసి 100 ఉద్యోగాల్లో ఎస్సీ మాలలకి 8 ఉద్యోగాలు, అదేవిధంగా మాదిగలకు 6 ఉద్యోగాలు, అదేవిధంగా రెల్లీకి ఒక ఉద్యోగం అనే విధంగా 15% రిజర్వేషన్ని, అదేవిధంగా 200 వస్తే 200 రోస్టర్ పాయింట్లకు వస్తే మాదిగలకి 7%, మాలలకి 7%, అదేవిధంగా రెల్లి కులానికి 1% విధంగా నిన్న అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే 200 ఉద్యోగాల్లో మాదిగలు వెనకబడ్డ వాళ్ళు కాబట్టి మాదిగలను ముందు పెట్టి ఫస్ట్ 100 ఉద్యోగాల్లో మాదిగలకి 7 పెట్టి రెల్లీకి 1 పెట్టుంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ మాదిగలు అత్యున్నతంగా వెనకబడ్డ వాళ్ళు చాలా ఉద్యోగ పర్సెంట్లు, అదేవిధంగా రాజకీయంగా కూడా చాలా వెనకబడ్డ వాళ్ళు. అది 100 రోస్టర్ పాయింట్ల ముందు మాదిగలు పెట్టి వెనక మాలను పెట్టుంటే బాగుండేది. ఎందువల్లంటే ఇక్కడ 100 ఉద్యోగాలు వస్తే 200 గవర్నమెంట్ ఉద్యోగాలు 100, 200, 300 ఎక్కడ వచ్చిన సందర్భంలో కూడా ఎక్కడ ఉండలే. ఎందువల్లంటే అందువలన మాదిగల్ని రోస్టర్ పాయింట్లో ముందు పెట్టి మాలలో బాగా ఎడ్యుకేషన్ పరంగా కానీ చదువుకునే పరంగా కానీ వాళ్ళ తెలివితేటలో ముందున్నారు కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుందని మేము తెలియజేస్తున్నాము. ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచించి దీన్ని ఒక ప్రభుత్వం దృష్టిగా తీర్మానం చేసి దీన్ని మళ్ళా మాదిగలకి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మాదిగలు ఎప్పుడు కూడా మీకు జీవితాంతం రుణపడి ఉంటారు. కానీ మాదిగలు అత్యున్నతంగా వెనకబడ్డ కులం కాబట్టి రోస్టర్ పాయింట్లకు వచ్చే లోపల మాదిగలను ముందుగా పెట్టి ఆ 8 ఉద్యోగాలు 7 ఉద్యోగాలు మాదిగలకి, మాలకు 7 ఉద్యోగాలు, రెల్లీకి 1% ఇచ్చి అదే రోస్టర్ పాయింట్ రెండో దాని కింద పోలకి 1% ఎక్కువ ఇచ్చి మాదిగలు 1% తక్కువ ఇచ్చినా కూడా బాగా ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన రాబోయే రోజుల్లో ఇంకా మాదిగలు చాలా వెనకబడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చాలా తక్కువ వస్తున్నాయి కాబట్టి అందువల్ల 100 ఉద్యోగాలు 50 ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి వేలల్లో ఉద్యోగాలు ఎక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ రావట్లేదు. కాబట్టి మేము ఈ రోస్టర్ పాయింట్ ముందు పెట్టాల్సిందిగా మేము ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయచేసి ఒకసారి మీరట్ట మాదిగలకు ఎప్పుడు కూడా మేము మాదిగలంతా మీకు రుణపడి ఉంటాం. కానీ ఈ ఒక్క పాయింట్ మేము మీరు మాదిగల మీద ఏమాత్రం కూడా ప్రేమ ఉండే నాయకులు ఆ ప్రేమని ఆ రూపంలో చూపించి మాదిగలకు ఇంకా కృతజ్ఞతగా ఉండాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి జీవితాంతం కూడా మాదిగలు రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో ఒక సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒక తీర్పునిస్తే అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ స్వాగతిస్తే ఇంతవరకు మన ఏపీలో ఉండే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఏమాత్రం కూడా మాదిగల పట్ల ఎక్కడ కూడా ఒక స్టేట్మెంట్ కూడా వర్గీకరణ చాలా న్యాయమైందని కూడా ఇవ్వకుండా ఈరోజు మాదిగలు ఓట్లు వేసుకుంటున్నాడు తప్ప మాదిగల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ మాత్రం కూడా మాదిగలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదని మేము తెలియజేస్తా ఉన్నాం.
ఎందువల్లంటే ఒక అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎస్సీ వర్గీకరణ చాలా న్యాయమైన కోరిక, ఇది జరగాల్సిందేను. సుప్రీంకోర్టు తీర్పును చాలా అన్ని రాజకీయ పార్టీలు కూడా సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించాయి. ఒక జగన్మోహన్ రెడ్డి చెప్తే అన్ని రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టు తీర్పుని స్వాగతించాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎస్సీ వర్గీకరణ మీద ఎక్కడా మాట్లాడిన సందర్భాలు కూడా ఎక్కడా కనపడలేదు. అందువల్ల మాదిగలు కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఉంచుకొని మనం ఓట్లు వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ మాత్రం కూడా ఈరోజు మనం చూసాం, అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం జరిగింది ఎస్సీ వర్గీకరణ కోసం. కానీ శాసనమండలి పోయే లోపల వైసీపీ మెజారిటీ పీపుల్స్ ఉండే లోపల ఆ సభ దానికి అధ్యక్షుడు కూడా వైసీపీలో ఎన్నుకున్నవాడు చైర్మన్ గారు తప్ప వాళ్ళు కూడా శాసనమండలిలో వర్గీకరణ బిల్లు పాస్ కానివ్వకుండా ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా అడ్డుదోలుకోవడం మాదిగల మీద ఏమాత్రం చిత్తశుద్ధి మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన తెలుగుదేశం పార్టీకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా మాదిగలు రుణపడి ఉంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే మాదిగలంటే తెలుగుదేశం పార్టీ విధంగా ఫస్ట్ నుంచి కూడా రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి స్థాపించిన కాడి నుంచి మాదిగలకి మేనిఫెస్టోలోనే మాదిగలకి నా పార్టీలో రాజకీయ ప్రాధాన్యత ఉందనే విధంగా పెట్టడం జరిగింది. దాని ఉద్దేశంతోనే అప్పటి నుంచే మాదిగలకి రాజకీయ ప్రాధాన్యత కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు వరకు కూడా తెలుగుదేశం పార్టీకి అత్యుత్తమంగా మాదిగలే సపోర్ట్గా ఉన్నారు. మాదిగలకు కూడా తెలుగుదేశం పార్టీ సపోర్ట్గా ఉందని మేము తెలియజేస్తా ఉన్నాం. సార్ ఇటు చూడండి ఒక ఫోటో.